తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని ప్రతిబింబించే పండుగల్లో సంక్రాంతి పండుగ ముఖ్యమైనది. వాటిలో బొమ్మల కొలువు అన్నది అది చాలా ముఖ్యమైనది. మన భావి తరాలకి బొమ్మల కొలువు యొక్క విశేషము తెలియచేయడమే మా యొక్క లక్ష్యము. ఇప్పుడు ఈ బొమ్మల కొలువుని చూసినట్టయితే శ్రీరామచంద్రుల నుంచి మొదలుపెట్టి శివపార్వతులు, వినాయకుడు, కుమారస్వామి, అష్టలక్ష్ములు, అలాగే సరస్వతి, దుర్గామ్మవారు, రాఘవేంద్ర స్వామి, వెంకటేశ్వర వైభవము, శ్రీకృష్ణ తులాభారము, గోవర్ధనగిరి, శ్రీకృష్ణ లీలలు, వెంకటేశ్వర కళ్యాణము, చిన్నతనం నుంచి శ్రీకృష్ణుడు చేసిన రకరకాల లీలలు, అలాగే నరసింహస్వామి ఉద్భవించడం స్తంభంలోంచి, గజేంద్ర మోక్షము లాంటి ఎన్నో మన భక్తిభావాలకు సంబంధించి మన దైవాలకు సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఒక చోట చేర్చడం జరిగింది. మీనాక్షి అమ్మవారి ఆలయము తమిళనాడులోని మధురై పట్టణంలో ఉంది. ఈ దేవాలయము కలవేగాయి అనే నది ఒడ్డున ఉంటుంది. మధురై పట్టణము తమిళనాడులో రెండో పెద్ద పట్టణము. తమిళనాడు రాష్ట్ర సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలు మొదలైన వాటికి నిలయంగా ఉంటుంది ఈ దేవాలయము. ప్రపంచంలోని అతి పురాతన నగరాల్లో ఒకటైన మధురై అనేక రాజవంశాల పాలనను చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు ఇలా ఎంతో మంది దేవాలయ అభివృద్ధిలో పాల్పంచుకున్నారు. అనేక స్మారకాలు, దేవాలయాలు భారతదేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలోని ప్రధాన పాత్ర వహించే నగరాలలో మధురై పట్టణం ఒకటి. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర ఆలయం అంటే మీనాక్షి అమ్మవారి ఆలయము నిర్మించారు అని చెప్పి చరిత్ర చెప్తుంది. ఈ ఏడాది మేము ఈ మధుర మీనాక్షి దేవాలయాన్ని ఇక్కడ మేము బొమ్మల కొలువులో పెట్టడం జరిగింది. ఇప్పుడు దేవాలయం యొక్క 4 గోపురాలు మీరు చూస్తున్నారు. అతి పెద్ద గోపురాలు, అద్భుతమైన కళా సంపదకి నిలయాలు. అలాగే అమ్మవారి ఊరేగింపు మేళ తాళాలతో ఆ పక్కన మనం చూస్తున్నాము గుడి పక్కన ఉండే పూల సామాను, పూజా సామాగ్రి అమ్మే షాపులు, అలాగే తినుబండారాలు, అలాగే ఇత్తడి సామాన్లు అమ్మేవి, ఇవన్నీ కూడా దేవాలయం పక్కనున్న వాణిజ్య సముదాయాలను కూడా మనం చూస్తున్నాము. ఈ యొక్క మధుర మీనాక్షి దేవాలయం యొక్క నమూనాని 7 బొమ్మల కొలువులో మేము పెట్టుకోవడం అన్నది చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది ఆంధ్ర భోజుడు అని పిలువబడే శ్రీకృష్ణదేవరాయలి సంస్థానం. ఇది భువన విజయము అని పిలుస్తూ ఉంటారు దాన్ని. ఆ యొక్క భువన విజయంలో అష్టదిగ్గజాలు అనే కవులు ఉన్నారు అని మనం వింటూ ఉంటాము. వాళ్ళు ఎవరంటే తెలుసా మీకు? శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండే 8 మంది మహాకవుల పేర్లే అష్టదిగ్గజాలు. వాళ్ళు అల్లసాని పెద్దన్న మనుచరిత్ర అనే ప్రబంధాన్ని రచించాడు. ఈయనకు ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు కూడా ఉంది. నంది తిమ్మన పారిజాతాపహరణము అనే గ్రంథాన్ని రచించాడు ఆయన. ముక్కు తిమ్మన అనే పేరు కూడా ఉంది ఆయనకి. పింగళి సూరన్న కళాపూర్ణోదయము, ప్రభావతి ప్రద్యుమ్నము అనే గ్రంథాన్ని రచించారు ఈయన. అలాగే మాలయ్య గారి మల్లన్న రాజశేఖర చరిత్ర అనే గ్రంథాన్ని రచించారు. దూర్జటి శ్రీకాళహస్తి మహత్యము, శ్రీకాళహస్తేశ్వర శతకాలు రచించారు ఈయన. అయ్యనరాజ రామభద్రుడు రామాభ్యుదయాన్ని రచించారు ఈయన. మనకు తెలిసిన తెనాలి రామకృష్ణుడు వికట కవి, ఆ పేరు కూడా ఈయనకుంది తెలుసు కదా. పాండురంగ మహత్యము అనే కావ్యాన్ని రచించారు. రాజభూషణుడు వసుధ చరిత్ర అనే శ్లేష కావ్యము, హరిశ్చంద్ర ప్రాఖ్యానము అనే ఒక కావ్యాన్ని రచించారు. స్వయంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా తెలుగులో ఆముక్త మాల్యద అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని రచించారు. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్పిన కృష్ణదేవరాయల యొక్క వైభవాన్ని చూపిస్తూ ఈరోజు మా బొమ్మల కొలువులో కృష్ణదేవరాయల సంస్థానాన్ని, ఆయన భువన విజయాన్ని ప్రదర్శించడం మాకు చాలా సంతోషంగా ఉంది. మహామంత్ర తిమ్మరసు బొమ్మతో పాటు ఈ కృష్ణదేవరాయల యొక్క బొమ్మలు, అలాగే అష్టదిగ్గజాల బొమ్మలు, ఇవన్నీ కూడా ఎంతో శ్రమతో ఎంతో సమయాన్ని కేటాయించి మా అమ్మగారు దామాజిపరుపు సులోచన గారు స్వయంగా ఆవిడ చేతులతో చేసిన బొమ్మలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదండి. సంక్రాంతి అంటేనే మన గుర్తుకొచ్చేది పల్లెటూళ్ళు. సంక్రాంతి లక్ష్మి, పాడి పంటలు ఇంటికి వస్తూ ఉంటాయి. సంక్రాంతి సంబరాల్లో గాలిపటాలు, అలాగే కోడి పందాలు, ఇవన్నీ కూడా ప్రాముఖ్యంగా ప్రజలు జరుపుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం చూస్తోంది చక్కటి పల్లెటూరు, సస్యశ్యామలంగా ఉన్న పల్లెటూరు. ధాన్యం ఇంటికి వస్తుంది, రైతులు పొలాల్లో పనిచేసుకొని ధాన్యాన్ని ఇంటికి తీసుకెళ్తున్నారు ఎడ్ల బళ్ళ మీద. అలాగే వాళ్ళ యొక్క
పని వృత్తులు, కుల వృత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేసుకున్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా కూడా సంబరంగా పండగని చేసుకునే వాతావరణాన్ని మనం చూస్తున్నాము. అలాగే ఇక్కడ ఎడ్ల బండి మీద ఆ ధాన్యాన్ని అన్నింటినీ కూడా ఒక రైతు కుటుంబము తమ ఇంటికి తీసుకెళ్ళడాన్ని కూడా మనం చూస్తున్నాము. సంక్రాంతి శోభలు సంతరించుకుంటూ దేవాలయాలు కళకళలాడుతూ ఉంటాయి. అలాగే పల్లెటూళ్ళలో కూడా వాతావరణాన్ని మనం స్పష్టంగా చూస్తూ ఉంటాము. గంగిరెద్దుల వాళ్ళు వస్తూ ఉంటారు, కోడి పందాలు నడుస్తూ ఉంటాయి. అన్ని వృత్తుల వాళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ప్రతి ఇంటికి హరిదాసు వస్తారు, హరిదాసు హరికీర్తనలు పాడుకుంటూ వస్తారు. అలాగే పాడి పంటలను ఇచ్చే గో సంపదను కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. సంపద అంతా ఉట్టిపడేలాగా ఉన్న పల్లెటూరు ఆహ్లాదకర వాతావరణాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఎన్నో రకాల బొమ్మలు ఇక్కడ ఒక చోట చేర్చడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము, శ్రీకృష్ణుడు బృందావనంలో గోపికలతో కలిసి నృత్యం చేస్తున్నట్టుగా ఉన్న ఒక చక్కటి చిత్రాలను మనం బొమ్మల్ని చూస్తున్నాం. మనం శ్రీకృష్ణుల వారు మధ్యలో ఉన్నారు, చుట్టూ గోపికలతో కలిసి నృత్యం చేస్తున్నారు. అలాగే ఇటు పక్కకు వచ్చినట్టయితే మనకి వివిధ వృత్తుల వాళ్ళు, అలాగే కుమ్మరి వాళ్ళు, కమ్మరి వాళ్ళు, అలాగే చెప్పులు కుట్టుకునే వాళ్ళు, నేత నేసేవాళ్ళు, వీళ్ళందరితో ఉన్న బొమ్మలు. అలాగే వ్యాపార సంస్థలు, వ్యాపారం సంబంధించిన ఏవైతే దుకాణాలు ఉంటాయో, స్టీల్ గిన్నెలు అమ్మేవాళ్ళు, ఇత్తడి గిన్నెలు అమ్మేవాళ్ళు, రకరకాల బొమ్మలు అమ్మేవాళ్ళు, అలాగే ఇంట్లో వాడుకునే రోలు, రోకలి, గిన్నెలు, ఇలాంటివన్నీ, కప్పులు, ఇవన్నీ అమ్ముకునేవాళ్ళు. వీళ్ళందరికీ కూడా ఒక చోటికి చేర్చి ఎన్నో రకాల వేల బొమ్మలు ఇక్కడ పెట్టడం జరిగింది. జై శ్రీరామ్. శ్రీరామచంద్రులు వనవాసానికి సంబంధించిన కొన్ని సంఘటనలు ఇక్కడ చూపించడం జరిగింది. సీతాపహరణము, అలాగే ఆంజనేయుల వారు సీతామ్మవారిని దర్శించడము, అలాగే గుహుడు సీతారాముల్ని నది దాటించడము, అలాగే శ్రీరామచంద్రుల వారు అడవిలో ఉన్నప్పుడు పశుపక్షాదులన్నీ కూడా ఆయన చుట్టూ ఉండి సందర్శించటము, ఇలాంటి బొమ్మలు ఇక్కడ చూపించడం జరిగింది.